ప్రభునామానికే మహిమ కలుగును గాక. చేరువచ్చు మీ అందరికి నా వందనాలండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. క్షమించండి నేను ఏమన్నా పొరపాటు నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే 3 అయిపోయింది కదా, కొంచెం వాక్యం విన్న తర్వాత అయినా ప్రేయర్స్ చేసుకుందామని అనిపించింది. ఎందుకు మీరు కూడా మీరు ఒపీనియన్స్ చెప్పండి, ఎలా చేద్దాం? ప్రేయర్ చేసుకుందామా ముందు, లేకుంటే సిస్టర్ ఇదే కరెక్ట్, వాక్యం విని తర్వాత చేసుకుందామంటారా? ఓకే అమ్మ, రాజు సిస్టర్, మహాలక్ష్మి ఆంటీ, మధులత సిస్టర్, ప్రేమ సిస్టర్, ఓకే అమ్మా. ఓకే సిస్టర్ గారు వాక్యం చెప్పేయండి ముందు. సరే అమ్మా, సరే. సమయానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, వాక్య భాగంలోనికి వెళ్దామండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. 5 నుండి చదువుదాం. 6వ వచనం ప్రారంభం అసంపూర్ణంగా ఉంది కనుక 5 నుండి చదువుతాం. దెబోరా అమ్మ, వందనాలమ్మ. వందనాలు పాస్టర్ గారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుతున్నాను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందుకు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లల్లో నొకడనని. చిన్న ప్రార్థన చేసుకో. దేవుని యొక్క సహాయాన్ని మనందరం కోరుకుందాం. ప్రార్థించబడుచుండగా దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని, దేవుడు ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడులాగున మనం దేవుని కోరుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన మీ నామానికి వందనాలనైనా. ఇప్పటి వరకు పాటల్లోనూ సాక్ష్యంలోనూ మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకనూ సాక్ష్యములు మేము వినబోచున్నాం, విజ్ఞాపనలు చేయబోచున్నాం. ప్రభా, మీరు సహాయం చేయండి. ముందుగా మీ మాటలు వినాలని ఆలోచించుకొనిచుండగా మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మహిమ పొందండి అయ్యా. అయ్యా, వాక్యం ద్వారా ఆత్మీయంగా మేము ఒక మెట్టు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. సాతానునికి అపజయం కలిగించండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా కృప చూపండి ప్రభా. వాతావరణాన్ని, ఈ యొక్క కంప్యూటర్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కృప చూపండి. ముఖ్యంగా చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా 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 దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతను మీ సమృద్ధిలో నుండి తెచ్చండి. వినిన సాక్ష్యములకు నీరు కట్టి ఫలింపచేయండి. మీ మహిమార్థమై ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇచ్చుటకు ముందుకు వచ్చుటకు కృప చూపండి అయ్యా. ఈ యొక్క కూడికలు వ్యర్థమైపోకుండా అనేక మందికి మేలుకరంగా ఉండుటకు సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటున్నాం. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుస్తారని నమ్ముచున్నాం. మీరు మాత్రమే మీ వాక్కు ద్వారా మాకు ప్రత్యక్షమై మీరు మాట్లాడి మహిమ పొందమని అయ్యా, మమ్మల్ని మీరే నడిపించమని, కూడిక యావత్తు ద్వారా వచ్చే సమస్త మహిమ, ఘనత, ప్రభావము మీకు మాత్రమే మేము చెల్లించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మనము మోషే యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తున్నాము. మోషే పుట్టుక గురించి మనం మాట్లాడుకున్నాం. మానవుని పుట్టుక 3 ప్రాముఖ్యమైన అంశాలు అని నేర్చుకున్నాం. ఎందుకు పుట్టాం, ఎప్పుడు పుట్టాం, ఎవరికి పుట్టాం అనే మాటలు మనం ధ్యానం చేసాం. తదుపరి మోషే జీవితంలో అభ్యాసము లేక తర్ఫీదు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా చివరి భాగాల్లో ఉన్నాం. ప్రతిసారి చివరి భాగం అనుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన తన తలంపు కొద్దీ, ప్రేరేపణ కొద్దీ మోషే జీవితంలో ఉన్నటువంటి అంశాలను 1 by 1 మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్ఫీదులో
మోషే ఈ లోకానుసారమైన విద్యలను అభ్యసించి ఈ లోకానుసారమైన విద్యల వలన ఆయన ఒక హంతకుడుగా మారాడు అని మనం మాట్లాడుకున్నాం. కానీ దేవుని దగ్గర నేర్చుకున్న విద్య, తల్లి ఒడిలో నేర్చుకున్నటువంటి ఆత్మీయ విద్య మాత్రం అతన్ని మిక్కిలి నమ్మకస్తుడుగా మరియు సాత్వికుడుగా మార్చింది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీన మనసు కలిగి మోషే వలె ఎలా ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఏంటి, దీన మనసు కలిగి ఉంటే ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి అని 2 weeks బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ దినాన మోషే గారి విద్య గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కనుక మోషే గారు తన ప్రారంభ దశలో బాలుడుగా ఉన్నప్పుడే ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు, ఆ అనుభవాలలో దాగి ఉన్న ఆత్మీయ సత్యం ఏంటి, దేవుడు మోషే జీవితంలో ఉన్నటువంటి అనుభవాల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు ఈరోజు మనం ఆలోచించేద్దామండి. కాబట్టి దయచేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఇంట్లో ఉండి కనుక మీరు ఉంటుంటే తప్పకుండా బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి. ట్రావెలింగ్లో ఎవరైనా ఉంటే నేను మిమ్మల్ని ఇన్సిస్ట్ చేయలేను, బలవంతం చేయలేను. ఇంట్లో కనుక ఉంటే కంపల్సరీగా బైబిల్ తీసుకొని మీరు బైబిల్ చూస్తూ వాక్యం వినాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మనం చదువుకున్న వచనంలో మోషే నీటి నుండి తీయబడినవాడు. మోషే అంటేనే ఆయన నీటి నుండి తీయబడినవాడు. మనకు తెలుసు కదా, మోషే అంటే అర్థమే, ఆ పేరుకు అర్థమే నీటి నుండి తీయబడినవాడు అని అర్థం. ఈయన జీవితంలో మొట్టమొదటి నేర్చుకునే పాయింట్ ఇది. ఆయన నీటి నుండి తీయబడినవాడు. నీటి నుండి తీయబడడం అంటే ఏమై ఉండొచ్చు, ఆత్మీయ అర్థం ఏమై ఉండొచ్చు? ఆలోచించండి, ఆలోచన చేద్దాం. బాప్తిజం తీసుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నీటి నుండి తీయబడటం అంటే బాప్టిజం తీసుకోవడం. కానీ మోషేకున్న పేరే నీటి నుండి తీయబడినవాడు. కానీ ఆయన జీవితంలో కూడా రాజకుమార్తె అతన్ని చూసినప్పుడు ఆయన నీటి నుండే తీయబడ్డాడు. నీటిలో జమ్ము పెట్టెలో ఉండగా ఆయన తీయబడినవాడు. ఆయన పేరు అక్కడ సార్థకమైంది. అలాగైతే మోషే గారు మాత్రమే నీటి నుండి తీయబడినవాడు కాడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీటి నుండి తీయబడినవాడే. ఎందుకంటే నీటి నుండి తీయబడడం అనేది బాప్తిస్మమునకు ముంగుర్తుగా సాదృశ్యంగా మనకి కనబడుతుంది కనుక మన ప్రభు కూడా నీటి నుండి తీయబడ్డాడు. తీయబడ్డా లేడా? తీయబడ్డాడు కదా. ఎక్కడ? మత్తయి సువార్త చూద్దామా? నీటి నుండి ఆయన తీయబడినవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడను, దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచెను. చాలా ఆయన ఎక్కడి నుండి ఒడ్డుకు వచ్చాడు? ఒడ్డుకు వచ్చాడు. నీటిలో నుండి ఆయన ఒడ్డుకు వచ్చాడు. బాప్టిజం తీసుకున్నాడు. రుజువు కోసం చదువుకున్నాం అంతే, మనకు తెలిసిన వచనాలే. బాప్టిజం ఇచ్చు యోహాను గారి ద్వారా బాప్టిజం తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. నీటి నుండి బయటకు వచ్చినవాడు మన ప్రభు కూడా. అంత మాత్రమే కాదు, నీటిపై నడిచిన వాడు కూడా. మోషే అయితే నీటి నుండి తీయబడినవాడు అంతే. ప్రభు అయితే నీటి నుండి తీయబడినవాడు మరియు నీటి మీద నడిచినవాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో చూడొచ్చు. ఆయన నీళ్ల మీద నడిచినవాడు. ఆయన నడుస్తూ ఉంటే పేతురు కూడా, నేను కూడా నడుస్తాను ప్రభువా అని అడుగుతాడు. తెలుసు కదా మనకు ఆ మాట, జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం.
ప్రభు నీటి నుండి తీయబడిన వాడు మాత్రమే కాదు, నీటిపై నడిచినవాడు. అంతేకాదు ఆయన నీటిని శాసించినవాడు, నీటిని గద్దించినవాడు, నీటిని శాసించినవాడు, ఆజ్ఞాపించినవాడు. లోకాసు వార్త 8వ అధ్యాయం 24వ వచనంలోను, లోకాసు వార్త 4:39లోను, మత్తయి స్వార్త 8:26లోను మనం చూడొచ్చు. ఆయన నీళ్లను గద్దించాడు, సముద్రమును గద్దించాడు, అలలను గద్దించినట్లుగా ఈ 3 వచనాలలో మనకి కనబడుతుంది. మోషేకి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి పోలిక. మోషే గారు నీటి నుండి తీయబడ్డారు, యేసు ప్రభు వారు నీటి నుండి తీయబడ్డారు. మరి మనము వెరీ గుడ్. అర్థమైపోవాలి పాఠం అంతే. మనము కూడా నీటి నుండి తీయబడిన వారము, మనము కూడా బాప్టిజమం పొందిన వారము. ఇంకా నీటి నుండి తీయబడని వారు ఎవరైనా మనలో ఉంటే క్విక్గా ఉండాలి. మనము నీటి నుండి తీయబడడానికి, బాప్టిజమం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం కానీ మన గృహాల్లో కానీ ఎవరైనా బాప్టిజమం తీసుకోవడానికి వెనకడుగులో ఉంటే మాత్రం ఖచ్చితంగా త్వరపడాలి, సమయం లేదు కనుక. మనం కూడా నీటి నుండి తీయబడిన వారు. ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే అతను క్రొత్తగా జన్మించినట్లు అని నికోదేముతో ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూడొచ్చు. ఇది ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న మొట్టమొదటి పాయింట్. క్రొత్త వాక్యం నేను చెప్పబోట్లేదు, కానీ ఉన్న విషయాల్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ మన జీవితాలకి అన్వయించుకుంటూ ముందుకెళ్దాం. నీటి నుండి తీయబడినవాడు మోషే, ప్రభు కూడా నీటి నుండి తీయబడినవాడు, మనము కూడా నీటి నుండి తీయబడినవాడు. నీటి నుండి తీయబడిన వాడు చేస్తున్నటువంటి ఒక పని నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనంలో మనకి కనబడుతుంది. నీటి నుండి అతను తీయబడినప్పుడు ఎలా ఉన్నాడు మోషే గారు? మోషే గారు ఒక కార్యం చేస్తున్నాడు, అక్కడ ఒక పని చేస్తున్నాడు, ఒక వర్బ్, ఒక క్రియ, ఒక యాక్షన్ అక్కడ జరుగుతుంది. ఏంటి ఆ యాక్షన్ చెప్పగలరా? మళ్ళా రండి. ఏడుస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏడుస్తున్నాడు మోషే గారు. చిన్న బాలుడుగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అంతకు మించి రాజకుమార్తెకి మోషే గురించి దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. మోషేని చూసింది, తీసుకోగానే మోషే ఏడుస్తూ కనపడ్డాడు. చాలా అందంగా ఉన్నాడు ఆ పిల్లోడు. వెంటనే ఆమెన్న మాట, ఇతను హెబ్రీ పిల్లోడు, ఇతను హెబ్రీయుడు అనింది. అంతే, హెబ్రీ పిల్లోడు ఇతడు అనింది. ఒకవేళ ఆ సౌందర్యం చూసి చెప్పగలిగిందా, లేకపోతే అతనున్న స్థితిగతులు చూసి చెప్పగలిగిందా, అతని ఏడుపు చూసి చెప్పగలిగిందా, మనం అంచనా వేయలేం. కానీ బహుశా అంటున్నాను, బహుశా ప్రాణ భయము నుండి, ప్రాణభీతి నుండి తప్పించుకోవడానికి తల్లిదండ్రులు అలా విడిచిపెట్టారు, లేకపోతే ఆ బాలుడు అలా విడిచిపెట్టబడ్డాడు అని ఆమె గ్రహించి, హెబ్రీలకే కదా ఈ ముప్పు పొంచి ఉంది, హెబ్రీ పిల్లల్లోనే కదా చిన్నపిల్లల్ని చంపమని ఆజ్ఞ విడుదలైంది అని బహుశా ఇతను హెబ్రీ పిల్లోడు అని ఆమె గ్రహించి ఉండి ఉండొచ్చు. ఏదేమైనా ఏడుస్తూ ఉన్నాడు. అతను ఏడుస్తూ ఉన్నాడన్న మాటకు, నీటి నుండి తీయబడ్డాడు అన్నటువంటి మాటకు, నీటి నుండి తీయబడ్డాడు అన్న మాటకు, లేక ఏడుస్తూ ఉండగా రాజకుమార్తె అతన్ని తీసుకొని పెంచింది అనే మాటకు మధ్యలో ఒక మాట ఉంది. అది నిర్గమకాండంలో లేదు, కానీ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంది. ఆ మాటే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి రెండవ పాయింట్. అదేంటి అంటే, మోషే నీటి నుండి తీయబడిన వాడు మొదటి పాయింట్ అయితే, మోషే పారవేయబడినవాడు అనేది రెండవ పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోషే పారవేయబడినవాడండి, పారవేయబడినవాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాటలు మనం చూడగలం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం ప్లీజ్. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. చాలా. అతడు బయట పారవేయబడినప్పుడు
పారవేయబడటం అనేటువంటి పదానికి ఇంగ్లీష్ బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఆ మాట ఉంది. ఆ మాటకి నానా అర్థాలు నేను మరి వాక్యం చెప్పాలి కాబట్టి ఆలోచన చేసుకుంటా, బైబిల్ని ధ్యానం చేసుకుంటా, ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటా, పదాలు వెతుక్కుంటూ ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా పక్కన పెట్టుకొని చదువుతుంటాను. ఆ ఇంగ్లీష్ బైబిల్లో చాలా రకాల పదాలు నాకు కనబడ్డాయి పారవేయబడడం అనే దానికి. ఒకటి కాస్ట్ అవుట్ ఆర్ క్యాస్ట్ అవుట్, ప్రొనౌన్సియేషన్ ఏదైనా కానివ్వండి, కాస్ట్ అవుట్ అనేటువంటి పదము బైబిల్లో ఉంది. పారవేయబడిన వాడు అమ్మా ఆశీర్వాదం అమ్మ ఏమన్నా అన్నారా? ఓకే, పారవేయబడిన వాడు అనేటువంటి మాట మోషే గారు ఒక్కరికే చెందుతుందా? ఇంకా ఎవరికైనా చెందుతుందా? ఇంకెవరి గురించి అయినా పారవేయబడిన వాడు అనే మాట ఉందా? పారవేయబడడం అనే దానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి. అన్ని నానా అర్థాలు, ఒకే అర్థం ఇచ్చే వివిధ రకాల పదాలు. నానా అర్థాలు అంటే మీకు తెలుసు కదా. పారవేయబడడాన్ని తృణీకరించబడటం అంటాం, పారవేయబడడాన్ని త్రోసివేయడం అంటాం, పారవేయబడడాన్ని ఇంకా ఏమనొచ్చు మనము, నిషేధించబడడం. ఈ అర్థాలన్నీ కూడా నానా అర్థాలు. అలాగే ఇంగ్లీష్లో కూడా కాస్ట్ అవుట్ అన్నాడు, రెఫ్యూజ్డ్ అన్నాడు, డిస్పైజ్డ్ అన్నాడు, రిజెక్టెడ్ అన్నాడు. రెఫ్యూజ్డ్ అనే దగ్గర అయితే వ్యాస్ట్ రెఫ్యూజ్డ్ అని ఉంది. తర్వాత లీస్ట్ ఎస్టీమ్డ్ అన్న కూడా నిషేధించబడటమే. ఈ పదాలన్నీ పారవేయబడడానికి నానా అర్థాలు. అయితే మనం ఆలోచన చేస్తున్నాం ఏంటంటే, మోషే గారు ఒక్కరైనా నిషేధించబడింది, పారవేయబడింది, తృణీకరించబడింది? ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో? జోసెఫ్, వెరీ గుడ్. యేసు ప్రభు. ఇంకా అమ్మా యొఫ్తానా? ఓకే, ఇంకా కొన్ని ఆలోచన చేద్దాం మనం బైబిల్ రెఫరెన్సెస్తో. మొదట పారవేయబడిన వాడు సాతాను కూడా. సాతాను గురించి కూడా పారవేయబడిన కొమ్మ అనుందండి బైబిల్లో. చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం త్వరగా చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలె నైతివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలె ఉన్నావు. చాలా ముందు వచనాల్లో తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు కదా, తర్వాత వాక్యం గూగుల్ మీట్ అయిపోయిన తర్వాత చదువుకోండి. ఇది సాతాను గురించి చెప్పబడినటువంటి మాట. పారవేయబడిన కొమ్మ. సాతానుకు ఉన్నటువంటి పేర్లు మనం వెలుగుదూత, వేకువ చుక్క, తేజో నక్షత్రము అని ఇవే మాట్లాడుకుంటుంటాం. అపవాది, ఇవి మాట్లాడుకుంటాం. అపవాదికున్న మరొక నానార్థం, మరొక బిరుదు ఏంటంటే పారవేయబడిన కొమ్మ కూడా. సాతాను కూడా పారవేయబడినవాడు. రెండవది తృణీకరించబడినవాడు లేక పారవేయబడిన వారు ఎవరయ్యా అంటే దావీదు గారు. మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇంకా కొన్ని రెఫరెన్సెస్తో మనం చూద్దాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో దావీదు గారు ఏమంటున్నారో చూడండి. కీర్తన 22:6. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిషేధింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. చాలా నిషేధించబడిన వాడు, తృణీకరించబడిన వాడు, డిస్పైజ్డ్ అని ఉంటుంది ఈ వచనానికి ఇంగ్లీష్ బైబిల్లో. నిషేధించబడిన వాడు, తృణీకరించబడిన వాడు దావీదు గారు. ఇంకొక మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో
ఈ వచనం చివరికి వద్దామండి, చివరిలో చదువుదాము. కీర్తన 22:6 దావీదు నిషేధించబడినవాడు, తృణీకరించబడినవాడు. ఇదే మాట యేసు ప్రభు వారికి కూడా వర్తిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడును గాను ఉండును. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. చాలా ఆయన తృణీకరించబడినవాడు, ఎన్నిక లేనివాడు. ఇది కూడా ఇంకొక పదం, ఎన్నిక లేనివాడు. 22:14 కూడా ఉంది కదా. 22:14 కీర్తన 22:14. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నేను నీళ్ల వల్లే పారబోయబడబడినాను. దావీదు గారు అంటున్నటువంటి మాట, నీళ్ల వల్లే పారవేయబడి ఉన్నాను అన్నాడు. 22:6 కూడా తృణీకరింపబడిన వాడనగా నేను ఉన్నాను అని అంటారు. సో ఈ విధంగా దావీదు గారు తృణీకరించబడిన వారే, పారవేయబడిన వారే. యేసు ప్రభు వారు తృణీకరించబడిన వారే, ఎన్నిక చేయబడని వాడు. ఎన్నిక చేయలేదు యేసు ప్రభు. అలాగే మోషే గారు కూడా పారవేయబడిన వారు అని మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో లేక ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి భౌతికపరమైన జీవితంలో కూడా అందరూ మనల్ని ఎన్నిక చెయ్యాలి అని కోరుకుంటాం. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని కన్సిడర్ చేయాలి, మనల్ని లెక్కలో వేసుకోవాలి, మనల్ని గౌరవించాలి అని మనం కోరుకుంటాం. మానవుడు ఎవ్వరు కూడా తృణీకరించబడడానికి ఇష్టపడరు ఎవరు కూడా. కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారము తృణీకరించబడిన స్థితిలో ఉంటేనే మంచిది మనం. ఎందుకంటే దేవుడైనా దేవుని బిడ్డలైనా ఈ లోకానుసారంగా గనక ఆలోచన చేస్తే వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళుగా ఉన్నారు. మోషే గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, యేసు ప్రభు వారు కానివ్వండి. కానీ మనము తృణీకరించబడిన స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు నన్ను ఎందుకు వీళ్ళు కన్సిడర్ చేయరు, నన్ను ఎందుకు వీళ్ళు లెక్కలో వేసుకోవట్లేదు, నన్ను ఎందుకు వీళ్ళు లెక్క చేయట్లేదు అని బాధపడిపోతూ ఉంటాం. మనం బాధపడడానికి బదులుగా మనం ఏం చేయాలంటే, దేవుడు తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం 16 నుండి చివరి వచనం వరకు చదువుకుంటే, ఆయన అజ్ఞానుల్ని, తృణీకరించబడిన వారిని, పెంట కుప్పల మీద ఉన్నవారిని, అలాంటి వారిని, బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ లిస్టులో గనక మనం ఉంటే సంతోషించాలి. మనం ఎవరి చేతైనా మనం తృణీకరించబడుతుంటే హ్యాపీగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరి చేతైనా మనము లెక్క చేయబడిన స్థితిలో అసలు మనకెవరు రెస్పెక్ట్ ఇవ్వకపోతుంటే దేవునికి వందనాలు చెప్పాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ తృణీకరించబడిన స్థితిలో కనుక నీవు ఉంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు నా దగ్గరకు రా అంటున్నాడు దేవుడు. ఎంత చక్కని ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ అంటున్నాడు అంటే యెషయా గ్రంథంలో, యవన కాలమందు పురుషుని చేత లేక భర్త చేత తృణీకరించబడిన భార్యను తిరిగి భర్త మరలా యాక్సెప్ట్ చేయడానికి పిలిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నేను నిన్ను పిలుస్తున్నాను. తృణీకరించబడిన స్థితిలో ఉన్నావా? భయపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు, ఏడవద్దు. పారవేయబడిన స్థితిలో ఉన్నావా? దావీదు గారు అన్నట్లు, ఆశీర్వాదం అమ్మ జ్ఞాపకం చేసినట్టు, నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను. పారబోసిన నీళ్ళు ఇక దేనికి పనికిరావు. అలాంటి స్థితిలో కరివేపాకులాగా, నీళ్లలాగా ఎవరైనా మనల్ని సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎన్నిక చేయకుండా, తృణీకరిస్తూ, మనకు ఒక వాల్యూ ఇవ్వకుండా, కించపరుస్తూ, ఆదరించకుండా, గౌరవించకుండా, ప్రేమించకుండా ఉన్న స్థితిగతుల్లో మనం ఉన్నామా? మనుషులు కాదు పిలుస్తుంది, దేవుడే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎంత చక్కని పిలుపు చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వచనం.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. చాలమ్మా. యెహోవా పిలుచుచున్నాడు నిన్ను. యెహోవా పిలుచుచున్నాడు. ఫర్దర్గా మోషే గారి జీవితం నుండి అనేకమైన పాయింట్స్ మనం నేర్చుకుంటాం. మోషే నీటి నుండి తీయబడిన వాడు మాత్రమే కాదు, మోషే ఏడ్చుచున్నవాడు మాత్రమే కాదు, ఆయన పారవేయబడిన వాడు మాత్రమే కాదు, దేవుని చేత పిలువబడిన వాడు కూడా. పారవేయబడిన స్థితిలో ఉన్నటువంటి ఈ భార్యని యవన కాలంలో పెళ్లి చేసుకొని 1 or 2 years అయ్యి అవ్వకముందే ఎవరైనా భర్త భార్యను విడనాడితే ఆ కుటుంబానికి ఎంత వేదన అండి. ప్రేయర్ గ్రూప్స్ అనేవి జరుపుతూ ఉంటాను నేను. నాచారంలో ఒక ప్రేయర్ పాయింట్ లాగా మేము స్టార్ట్ చేసుకున్నాం. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ ప్రేయర్కి డ్రెస్ వేసుకొని ఒక చిన్న అమ్మాయి, మేబీ 21-22 years ఉంటాయి అంతే. పల్లెటూరులో చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేస్తారు కదా. పెళ్ళి అయ్యి 2.5 years అయింది. భర్త విడిచిపెట్టాడు. కారణం వింటే చాలా సిల్లీగా నవ్వుస్తుంటుంది. చాలా చిన్న చిన్న కారణాలు, డైలీ పుట్టింట్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి కారణాలు. అంట్లు గడగలేదను, వంట సరిగ్గా చేయలేదను, ఉప్పు ఎక్కువ వేసారను, చిన్న చిన్న కారణాలు, గొడవలకి చిన్న చిన్న కోపాలు, కోపతాపాలు. అవి కంటిన్యూ అవడం వలన అసలు ఈ అమ్మాయి నాకు వద్దు, నాకు పనికిరాదు అన్నట్టు అతను విడిచిపెట్టేశాడు అనే రీజన్స్ చెప్పింది ఆ అమ్మాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్ మండే మేము గ్యాదర్ అవుతాం అక్కడ నాచారం ప్రేయర్స్లో. 3 months జాయిన్ అయింది ఆమె. 4th month ప్రేయర్కి అటెండ్ అవ్వలేదు. నేను ఆ అమ్మాయి గురించి అడిగాను. జనరల్గా ప్రేయర్ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు అంతకుముందు వచ్చిన వాళ్ళు వచ్చారా లేదా చూసుకుంటాను నేను. రిజిస్టర్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము, అందరూ కూడా హాజరవ్వాలని. స్కూల్లో కనుక ఎలా మనం ఫాలో అవుతామో యాబ్సెంటీస్ ఉండకూడదని ఒక రిజిస్టర్ కూడా ఫాలో అవుతున్నాం. అలా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వచ్చారా లేదని మేము నోట్ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి రాలేదు. ఎందుకు రాలేదని నేను అడిగినప్పుడు వాళ్ళ భర్త ఆమెను మరలా పిలిచాడు, వాళ్ళ అమ్మోళ్ళు తీసుకెళ్ళి అతని దగ్గర అప్పగించారు అని చెప్పారు. ఆ 3 వారాలు కూడా ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి అమ్మాయి కుళ్ళి ఏడ్చేది. పాపం చాలా వేదన అనిపించింది, చాలా దుఃఖం. ఆ అమ్మాయి ఏడుపు చూస్తేనే మాకు ఏడుపు వచ్చేసేసేది, మిగిలిన వారందరికీ. అయితే ఆమెను మరలా పిలిచినప్పుడు ఆమె చాలా సంతోషంగా భర్త దగ్గరకు మళ్ళా వెళ్ళిపోయింది. ఎంత ఆనందం. యవన కాలపు భార్యను భర్త తృణీకరించి వద్దు అని అనుకుంటే, దుఃఖాక్రాంతురాలై గనక ఆ భార్య ఉంటే తిరిగి ఆ భార్యను పిలిచినట్లుగా యెహోవా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. విడువబడిన స్థితిలో ఉన్నామా, పారవేయబడిన స్థితిలో ఉన్నామా, తృణీకరించబడిన స్థితిలో ఉన్నామా, ఒక వాల్యూ లేకుండా బ్రతుకుతున్నామా? దేవుడు నీకు నాకు వాల్యూ ఇచ్చేవాడు, విలువ ఇచ్చేవాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నవాడు. భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉందాం. బాధపడక్కర్లేదు, కన్నీరు విడవక్కర్లేదు. ఎందుకంటే మనుషులు తృణీకరించినప్పుడు కన్నీరు విడవక్కర్లేదు. దేవుని చేత తృణీకరించబడితే ఖచ్చితంగా ఏడవాలి, అప్పుడు రోదనం చేయాలి, బాధపడాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి. కానీ అర్థం చేసుకొని మనుషులు, ఈ లోకంలో ఉండేటువంటి బంధాలు, అవగాహన లేక ఎవరైనా మనకి వాల్యూ తక్కువ ఇస్తున్నప్పుడు విడువబడిన స్థితిలో కనుక మనం ఉంటే సంతోషించి, మనకొచ్చే నిందను బట్టి, మనకొచ్చే శ్రమను బట్టి ఆనందించేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మన యొక్క ప్లేస్ని రిట్రైవ్ చేయబోతున్నాడు. ఆయన మనకున్నటువంటి ప్లేస్ని, మనకున్న వాల్యూని రెన్యూవల్ చేయబోతున్నాడు. కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, పారవేయబడినవాడు, అంతేకాదు తృణీకరించబడినవాడు, ఎన్నిక లేనివాడు మోషే గారు. ప్రభు కూడా మనము కూడా ముగ్గురికి సంబంధించినటువంటి పాయింట్స్ ఇవి. అయితే ఎవరైనా, ముఖ్యంగా సంఘాలలో ఎవరైనా తృణీకరించబడిన స్థితిలో ఉంటే పౌలు గారు ఒక సజెషన్ ఇస్తున్నారండి, ఒక సలహా. పరిశుద్ధాత్ముని ఆత్మావేశము చేత ఒక సలహా ఇస్తున్నారు పౌలు. ఏంటంటే
తృణీకరించబడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు రిజెక్ట్ చేయకండి, మీరు కంప్లీట్గా వాళ్ళని అవాయిడ్ చేయకండి, వాళ్ళ సంఘంలో నుండి వెలివేయకండి, త్రోసిపుచ్చకండి. ఒక మనిషిని పోగొట్టుకోవద్దు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు మన చుట్టుపక్కల లేకపోతే మన సంఘాలలో మన కుటుంబాల్లో క్విక్ డెసిషన్స్ తీసుకుంటుంటాం. ఎప్పుడు కూడా మంచిది కాదు, మంచి పనే కాదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాక్షులు ఉండాలి, ఆలోచన చెప్పే పెద్ద తలలు ఉండాలి, అంటే పెద్దవారు అనుభవజ్ఞులు ఉండాలి. సంఘానికి సంబంధించి ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా దీర్ఘశాంతముతో వాక్యపు వెలుగులో దేవుని మనసాక్షి కలిగిన వారమై మనం ప్రవర్తించాలి. త్వరగా ఒక మనిషిని, ఒక గొర్రెని పోగొట్టుకోకూడదు. మన దేవుడు ఎలాంటి దేవుడయ్యా అంటే, మన దేవునికున్న దీర్ఘశాంతము, ఆయనకున్న కృప, ఆయనకున్న ప్రేమ ఎలాంటిది అంటే 99 మంచి గొర్రెలు, లైన్లో ఉన్న గొర్రెలు, మాట వినే గొర్రెలు 99 ఉన్నా కూడా దారి తప్పిపోతున్న ఒక్క గొర్రె కోసం ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఎంత గొప్ప మనసు కదా అది. మానవులు మనమేం ఆలోచన చేస్తామంటే 99 రూపాయల, ₹1 అంటే ఆ పోతే పోయింది ₹1, 99 ఇంపార్టెంట్ కదా అనుకుంటాం. పోతే పోయింది ఒక్క గొర్రె. సంఘంలో 100 మంది ఉండగా ఒకళ్ళు రాకపోతే నాకేంటంట అనుకుంటాం. నో, అది దేవుని మనస్సు కలిగిన కాపరితత్వం కాదు. దేవుని యొక్క మనస్సును కలిగి మందను కాయుట అది కాదు. ఒక్కరైనా చాలా ఇంపార్టెంట్. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఎవరైతే తృణీకరించబడిన వారు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. ఏవైనా నేరారోపణలు అలా వస్తే, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తృణీకరించొద్దు, మనిషిని కూర్చోబెట్టి మాట్లాడదాం అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో లీస్ట్ ఎస్టీమ్డ్ ఇన్ ద చర్చ్ అని ఉంటుంది. సంఘములో తృణీకరింపబడిన వారిని అని అర్థం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినలా వాటిని తీర్చేందుకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా అన్నాడు. ఫుట్ నోట్ లో కింద చూడండి ఏమనుందో. ఫుట్ నోట్ లో కూర్చుండబెట్టుదురా అని అనగానే కూర్చుండబెట్టద్దు అన్నట్టుగా మనకి సెన్స్ అవుతూ ఉంటుంది. కానీ ఫుట్ నోట్ లో కూర్చుండబెట్టుడి, తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టి మాట్లాడండి, సరిచేయండి, వాక్యంతో, వాక్యపు వెలుగులో హెచ్చరించండి. పెద్దల సమక్షంలో దేవుని యొక్క మాటలతో వాళ్ళని ఆదరించండి, హెచ్చరించండి, సరిచేయండి. అంతేకాని మనిషిని పోగొట్టుకోవద్దు, తృణీకరించొద్దు సంఘంలో మనుషుల్ని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సెలవిస్తుంది. నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. పారవేయబడిన వాడు మోషే ప్రభు. మనం కూడా సంఘంలో అనేక మంది అలా ఉండొచ్చు, కానీ వాళ్ళని రిజెక్ట్ చేయొద్దు దయచేసి. ఎవరం కూడా కుటుంబాల్లోనైనా ఒక మనిషిని పోగొట్టుకోవడానికి త్వరపడద్దు, వేగిరపడద్దు. మూడవది, ఈ వచనంలో పారవేయబడిన మాట అపోస్తుల కార్యంలో ఉంది, నిర్గమంలో లేదని చెప్పాను కదా. 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఏడుస్తున్నట్లుగా, ఎవరు? మోషే ఏడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈ పాయింట్ని నేను చాలా లోతుగా ఆలోచించేద్దామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా స్త్రీలు మాట్లాడితే ఏడుపు వస్తుంది చాలామందికి, కదిలిస్తే ఏడ్చే లక్షణం చాలామందిలో ఉంటుంది. మీకు తెలుసా, నాకు అసలు ఏడవటం వచ్చేది కాదు. అసలు చావు దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఏడవటం వచ్చేది కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, చెప్పొచ్చో లేదో కూడా తెలియదు. కానీ చావు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏడ్చే ఏడుపుని ఇమిటేట్ చేసి నా పక్కన ఉన్న వాళ్ళని నవ్వించేదాన్ని. దేవుని ఎరగక ముందు ఏడుపు అనేది అసలు వచ్చేది కాదు. తర్వాత మీరు నమ్ముతారో లేదు, ఈరోజు ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎన్నిసార్లు కంట నీరు పెట్టుకున్నాను. ఎంత వాక్యం ఎంత కదిలిస్తుందంటే మనుషుల్ని
అంతగా కదిలిస్తుంది ప్రియులారా. కన్నీళ్లు బైబిల్ ప్రకారం చాలా విలువైనవి. కన్నీళ్లు బైబిల్ ప్రకారం చాలా విలువైనవి. మోషే కన్నీరు కార్చాడు, ఏడ్చుచున్నాడు చిన్నప్పుడే. మోషే గారు మాత్రమే కాదు, ఇంకెవరు ఏడ్చుంటారు మన లైన్లో? ఫస్ట్ మోషే గారు, తర్వాత దేవుడు, తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం కదా. యేసు ప్రభు నెక్స్ట్ లైన్లో యేసు ప్రభు గారి గురించి మాట్లాడాలి మనం. మోషే గారు నిర్గమ 2:6 ఏడ్చారు. యేసు ప్రభు వారు ఏడ్చారు ఎక్కడైనా? అందరూ ఆన్సర్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉందో నాకు. లాజరు మరణించినప్పుడు కన్నీళ్లు విడిచాడు ఆయన. యోహాను సువార్త 11:35. క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, బైబిల్ అంతటిలో అతి చిన్న వచనం అది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఇదే అడిగినప్పుడు దెబోరమ్మ చెప్పారు ఆన్సర్. బైబిల్ మొత్తంలో అతి చిన్న వచనం యోహాను సువార్త 11:35. యేసు కన్నీళ్లు విడిచింది. లాజరు మరణించినప్పుడు ఏడ్చాడు ఆయన. ఇంకెక్కడైనా ఏడ్చాడా? గెత్సేమనే తోటలో ఏడ్చాడు. ఓకే, ఇంకా కపెర్నహూములో అయ్యో బెత్సైదా ఖొరాజీన్. కపెర్నహూములో ఓకే అమ్మ, యెరూషలేము పట్టణం చూసి ఏడ్చాడు. టోటల్ గా ఎన్నిసార్లు ఏడ్చాడని చెప్పొచ్చు మనం దీన్ని బట్టి? మూడంటే ఏమనిందో, రెండంటే ఏమనిందో సిస్టర్, లేకపోతే ఒకటంటే ఏమంటారు కదా. మనం మాట్లాడుకుంటున్నాం అంతే. నేను కూడా ఈరోజే అర్థం చేసుకున్నాను. ఇప్పటిదాకా 3 సార్లు ఏడ్చాడని ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్ల బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 3 సార్లు అంటే రైట్ అన్నారు. కానీ ఈరోజు అర్థమైంది నాకు, ఈ లెక్కన ఈ వచనం చూసిన తర్వాత చెప్తాను. ఈ వచనం చూసిన తర్వాత 3 సార్లే అని ఎలా చెప్పగలం మనం అని అనిపించింది. ఒకసారి వచనాలు చదివి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్గా యోహాను సువార్త 11:35 చదువుదామా? యేసు కన్నీళ్లు విడిచెను. చాలు సిస్టర్, యేసు కన్నీళ్లు విడిచెను. ఇది ఒకసారి అనుకుందాం. రెండవసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. చాలా ఏ పట్టణం అది? యెరూషలేము గురించి ఆయన ఏడ్చాడు. ఇది రెండోసారి అనుకుందాం కొంచెంసేపు. మూడవసారి ఎక్కడ జనరల్గా చాలా మంది అనుకునే మాట ఇది. 3 సార్లు ఏడ్చాడు, ఇవి 2 సార్లు. మూడవసారి ఎక్కడంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలా ఇది మూడవసారి అనొచ్చా మనం? ఈ వచనాన్ని ఆధారం చేసుకుని టోటల్గా 3 సార్లు ఏడ్చాడు దేవుడు అని అనుకోవచ్చా? ఎందుకని లేదు? ఇంకా గెత్సేమనే తోటలో కూడా ఏడ్చాడు. అలాగే నశించిపోతున్న ఆత్మల గురించి ఎల్లప్పుడూ గెత్సేమనే తోటలో చేసే ప్రార్థనే ఇక్కడ రాయబడింది. గెత్సేమనే తోటలో ఏ ప్రార్థన అయితే చేశాడో దాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చేసింది ఎక్కడ? ఈ గిన్నె అంటే ఏంటి? అది శ్రమల పాత్ర. మాట్లాడుకుంటాం ఆ మరణానికి చేరువ అవుతున్నప్పుడు సిలువ వేయబడే ముందుగా చేసినటువంటి ప్రార్థన. ఆ సందర్భమే
పౌలు గారు ఇక్కడ కోట్ చేస్తున్నారు. మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ వచనంలో హెబ్రీ పత్రిక 5:7లో ఒక్కసారి చేసినట్టుగా ఉందా? అనేక మార్లు ఆయన బ్రతికిన దినముల్లో అనేక మార్లు మహారోదనముతో ప్రార్థనలు యాచనలు ఆయన చేసినట్లుగా అర్థం చేసుకోవాలా? అమ్మా, అనేక మార్లు. సో దీన్ని బట్టి యేసు ప్రభు అమ్మా దినదినము ఆయన చేతులు చాచి పిలుస్తూ ఏడుస్తున్నాడు. దినదినము ఆయన చేతులు చాస్తూ పిలుస్తూ ఏడుస్తున్నాడు. ఎస్, అది కూడా ఈ వాక్యాలు బట్టి మనం చూస్తే ఎన్నో మార్లు. కాకపోతే చిన్న తేడా ఉంది. ఏంటంటే కన్నీళ్లు విడిచెను. లాజరు సందర్భంలో ఆయన ఆత్మలో మూలుగుచు, కారణం చాలా మంది చెప్తారు లాజర్ని బాగా ఇష్టపడ్డాడు దేవుడు. కరెక్టే, ఇష్టపడ్డాడు. కానీ ఇష్టపడినందువలన మాత్రమే కాదు దేవుడు ఏడ్చింది. ఇష్టపడ్డాడు కాబట్టి, మరణించాడు కాబట్టి కాదు దేవుడు ఏడ్చింది. అక్కడ వాళ్ళలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, అయ్యో లాజరు చనిపోయాడు ప్రభు అని అక్కడికి చేరు వచ్చిన యూదులు వాళ్ళ సహోదరులు కంటతడి పెట్టుకొని ఏడుస్తుంటే, నేను వచ్చేసిన తర్వాత నేను తిరిగి బ్రతికించగలను అని నమ్మకుండా ఇంకా ఏడుస్తున్నారేంటి అన్న వాళ్ళ అవిశ్వాసానికి ఆయన చాలా బాధపడి ఏడ్చాడు. ఆత్మలో మూలుగుచు ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెరూషలేము యొక్క పడిపోయిన స్థితి, యెరూషలేము స్థితిని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి, ఆ మందిరమును బట్టి, ఆ సంఘాన్ని బట్టి, ఆ పట్టణాన్ని బట్టి, అక్కడ ఉన్న జనులను బట్టి ఆయన కన్నీళ్లు కార్చారు. అంతేకాదు, ఆయన అంటాడు ఎన్నో మార్లు కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగూ రప్పించుకోవాలి, తన రెక్కలతో ఎలా కప్పాలి, భద్రంగా ఎలా కాపాడాలని తను అనుకుంటుందో, నేను అలా ఎన్నో మార్లు మిమ్మల్ని నా రెక్కల కిందకు చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు నా మాట విననొల్లరైరి, లోబడనొల్లని స్థితి చూసి, విననొల్లని మన స్థితి చూసి దేవుడు కంటతడి పెట్టుకున్నాడు. హెబ్రీ 5:7 ప్రకారం అయితే ఆయన ప్రార్థించినప్పుడల్లా అనేక మార్లు ఆయన మహారోదనముతోను, కన్నీళ్లు విడవడం వేరు, మహారోదనం వేరు. మహారోదనం అంటే ఎలుగెత్తి ఏడవడం, గట్టిగా ఏడవడం. ఏడవడం అనేది చాలా విలువైనదండి బైబిల్లో. ప్రసంగిలో మనం చూస్తాం, సంతోషించుచున్న వాని ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖపడుచున్న వాని ఇంటికి వెళ్ళడం మేలు. మీరు ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్ళడం మిస్ అయ్యారనుకోండి, బాధపడవాకండి, నో ప్రాబ్లం. ఏదన్నా పెళ్ళో, లేకపోతే బర్త్డే పార్టీయో, మ్యారేజ్ డేనో, ఇంకోటి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆనందంగా గడిపే సమయాలు ఏమైనా మిస్ అయ్యారనుకోండి, బాధపడక్కర్లేదు. కానీ ఎవరన్నా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మిస్ అయితే మాత్రం కంపల్సరీగా బాధపడాలి మనం. ఎందుకంటే మనం అక్కడ బైబిల్ని ఫాలో అవ్వలేదని అర్థం. దుఃఖించుచున్న వాని ఇంటికి వెళ్ళడం వాక్యానుసారం, సంతోషించుచున్న వాని ఇంటికి వెళ్ళడం కాదు, వాక్యానుసారం. దుఃఖము చాలా విలువైందండి బైబిల్లో, దుఃఖము చాలా విలువైంది. అంతేకాదు, దుఃఖము అనేది ఒక అద్భుతమైన మాట. ఐ థింక్ కొరింథీలో అనుకుంటాను, 2 కొరింథీ 7:10 ఏమని ఉంటుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించు. చదువుతారా? కంటత వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. మీరు చాలమ్మా, 2 రకాల దుఃఖాలు కనబడుతున్నాయి. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఒకటి లోకానుసారమైన దుఃఖం. దేవునికి ఇష్టమైన ఏడుపు ఉండాలి మనలో, అది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. అదేంటి, ఏడుపు కూడా దేవునికి ఇష్టమైనది ఉంటుందా? ఎస్, ఉంది. దేవునికి ఇష్టం లేని ఏడుపు కూడా ఉంటుందా? ఎస్, ఉంది. ఈ లోకానుసారమైన దుఃఖము
మరణాన్ని కలుగు చేస్తుందంట. ఎక్కువ ఏడిస్తే మరణానికి దగ్గరైపోతారని అర్థం. మా మదరు ప్రతి చిన్న విషయంలో ఏడుస్తారు. ఏడవద్దమ్మా ఏడవద్దమ్మా ఏడవద్దంటే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అంటే చాలా ఎమోషనల్. చిన్న విషయాన్ని కూడా ఎక్కడో వరదలు టీవీలో చూపిస్తున్నారు, లేకపోతే ఫోన్లో చూపిస్తున్నారు, వరదల్లో జనం మునిగిపోతున్నారు, దూరంలో ఉన్నారు మా పిల్లలు ఎలా ఉన్నారు, ఏడుపు ట్యాప్ ఆన్. ఎక్కడో ఏదో శ్రమ జరిగితే దూరంలో ఉన్న నా పిల్లలు ఎలా ఉన్నారు, మరలా ఏడుపు. ఎక్కడో ఏదో భయానకమైన దృశ్యం కలిగితే నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు ఎలా ఉన్నారు, బాధ. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. ఏడవకూడదు చిన్నదానికి. దేవుని చిత్తానుసారమైన దుఃఖం మనలో ఉండాలి. ఏడుపు అనేది బైబిల్లో చాలా మంది ఏడ్చారు మనకు తెలుసు, ముఖ్యంగా ఇశ్రాయేలీలు. అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు కదా, దేవునికి మహాకోపం తెప్పించేటువంటి ఏడుపు వాళ్ళది ఇశ్రాయేలీలు. సంఖ్యాకాండం చదువుదాము ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 11వ అధ్యాయము 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినును, యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగను. క్షమించండి అమ్మ, మళ్ళీ చదవండి. ఆ చివరి పదం మిమ్మల్ని ఆపేనేమో. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండి. ఫస్ట్ దేవుని దృష్టికి ఎలా ఉంది? వాళ్ళు ఏడవగానే దేవుని కోపము రగులుకొనెను. ఆ ఏడుపు మోషే దృష్టికి ఎలా ఉంది? చెడ్డదిగా ఉంది. వాళ్ళ ఏడుపు అంతా దేని గురించో తెలుసా? మాంసం గురించి, నేళ్ల గురించి, కూరగాయల గురించి, ఉల్లిగడ్డల గురించి, తెల్లగడ్డల గురించి. మేమైతే ఐగుప్తులో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు అద్భుతంగా దొరికాయి మాకు. బాగా మేము వాటిని తిన్నాము, సంతోషించాము. ఎక్కడైతే ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికే నువ్వు తీసుకొచ్చావు మమ్మల్ని అని మోషే మీద శనిగారు, తిరుగుబాటు చేశారు. ఎలా ఉందంటే ఆ ఏడుపు? వన్స్ అపాన్ ఏ టైమ్ వీ యూస్ టు ఈట్ గార్లిక్, తెల్లగడ్డలు అంటే ఉల్లిపాయలే కదా, వీ యూస్ టు ఈట్ కీరా, కుకుంబర్ అని ఏడ్చారనమాట. చిన్న చిన్న వాటికి వారు ఏడ్చినట్లుగా మనం చూస్తాం. వాళ్లే కాదు, మనం కూడా అలా ఏడ్చే వారంగా ఉంటాం. చాలా విషయాల్లో మన దుఃఖము, మన ఏడుపు భౌతికమైన వాటి కొరకే ఏడుస్తుంటాం ప్రియులారా. చాలా విషయాలలో మనము దుఃఖించేది భౌతికమైన రిలేషన్ కొరకు దుఃఖిస్తాం. మనం భౌతికమైన అంశాల్లో దుఃఖిస్తాం. పిల్లలు ఫెయిల్ అయితేనో, ఉద్యోగాలు రాకపోతేనో, తల్లి తండ్రి మరణించినప్పుడు. అఫ్కోర్స్ మరణించినప్పుడు ఏడుపు వస్తుంది, ఆపలేం మనం, ఎందుకంటే శరీరం రక్తం బంధంలో ఉన్నాం కనుక. కానీ నిరీక్షణ లేని వారు ఏడుస్తారని బైబిల్ చెప్తుంది. మరలా వాళ్ళని మనం కలుసుకుంటాం, అది నివారించలేము. కానీ చిన్న చిన్న వాటి కొరకు, భర్త కోపడ్డాడను, భర్త బిర్యానీ తేలేదను కదా, చికెన్ తేలేదను, మటన్ తేలేదను గొడవ పెట్టుకొని ఏడ్చి రాద్ధాంతం చేసేవాళ్ళు కూడా ఉంటారు. చిన్న చిన్న వాటి కొరకు కన్నీళ్లను వేస్ట్ చేయబాకండి అని చెప్తుంది బైబిల్. అలా ఏడిస్తే దేవుడు జాలిపడి మనల్ని ఓదార్చడు. అలా ఏడిస్తే దేవునికి ఇష్టమైన క్వాలిటీ ఉన్నట్టు కాదు మనలో. దేవునికి ఉగ్రత, కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం మనం. అంతేకాదు దేవుని బిడ్డ మోషే గారికి కూడా, మోషే గారి దృష్టికి అది చెడ్డదిగా అనిపించింది. తర్వాత వచనాలు చదవండి, చాలా అద్భుతమైన సంభాషణ అక్కడ ఉంటుంది. ముందు వచనాల నుంచి చదివితే అసలు నేను ఎలా అంటాడంటే మోషే గారు, నేనేమైనా వీళ్ళని కన్నానా? వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళందరికీ మాంసం కావాలంట, నేను ఎక్కడి నుంచి తెచ్చేవను? 6 లక్షల పై చిలుకు, 6,03,550 మంది పై చిలుకు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 43, 44, 45 వచనాల్లో ఉంటుంది. 6 లక్షల కంటే పై చిలుకు. వీళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఉన్నారు, పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు చాలా మంది. అందుకని 6 లక్షల కాల్బలము, 6 లక్షల పై చిలుకు అంటుంటాం మనం ఇశ్రాయేలీయులు. వాళ్ళందరికీ మాంసం కావాలంటే భారం కాదు అది. ఈ భారము నేను భరించలేను అంటాడు సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో మోషే గారు. 11వ అధ్యాయంలో క్షమించండి,
భారము నేను భరించలేను. 10 మంది ఇంటికి వస్తే వాళ్ళకి నాన్ వెజ్ వండాలంటే చాలా భారమే. 20 మంది వస్తే ఇంకా భారం. ఒక 30 మంది చుట్టాలు వస్తే ఇంకా భారం. 6 లక్షల పైచిలుకు చుట్టాలు వీళ్ళు. భారం కాదు కదా ఇది, నాకు బహుభారముగా ఉన్నది అంటాడు మోషే గారు. నేనేమన్నా వీళ్ళ కన్నానా? నేను ఒక్కడనే భరించాలా? అసలు నన్ను చంపే, వీళ్ళని నేను మేనేజ్ చేయలేకపోతున్నా, మెయింటైన్ చేయలేకపోతున్నా, నన్ను చంపే అంటాడు దేవుడితో. ఆ సంభాషణ అంతా మీరు తర్వాత చదువుకోండి. దేని కొరకు? వీరి దుఃఖము లోకానుసారమైన వాటి కొరకు. ఎంత కావాలో అంతయు ప్రభువా అని ప్రార్థన చేయడంలో, ఈనాటి ఆహారం మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించుటలో తప్పులేదు. కానీ సుఖమైన వాటి కొరకు, సుఖము కొరకు, అధిక సుఖం కొరకు, ఎక్స్ట్రా కొరకు మనం ఎప్పుడు కూడా కన్నీళ్లు వేస్ట్ చేసేవారిగా ఉండకూడదు ప్రియులారా. ఏమి ధరించుకుందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి మీరు, మీ దేహం గురించి మీరు చింతించొద్దు అని చెప్తుంది బైబిల్. ఇది దేవుని చిత్తానుసారమైన దుఃఖం కాదు, దేవుని యొక్క ఇష్టాన్ని తీసివేసే, దేవునికి అయిష్టం కలిగించేటువంటి దుఃఖము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ఆమె మనకు గుర్తొస్తుంది. ఎవరు? సంసోన్ గారి భార్య. ఆమె ఒక విషయమే ఏడ్చింది. ఫంక్షన్ జరుగుతున్న రోజులు కూడా ఏడుస్తుందంట ఆవిడ. ఎందుకు ఏడ్చిందో చెప్పగలరా మీరు? గుర్తుందా మీకు? సంతానం లేదండి. ఇప్పుడు కథ భావం చెప్పలేదని, ఇప్పుడు కథ భావం చెప్పలేదని ఒకసారి ఏడ్చింది అనుకో, అది కూడా చాలా సిల్లి. నాలాంటి వాళ్ళు అయితే అసలు ఏడవరు. కథ భావం చెప్పలేదని ఏడవడం ఏంటండి? టూ మచ్. కాకపోతే ఇప్పుడు కథ భావం చెప్తే చెప్పు, చెప్పబోతే పో నాయన, నువ్వు చెప్తే ఏంటి చెప్పబోతే ఏంటి అని వదిలేయాలి. ఆమె ఒకరోజు ఏడ్చింది సరికాదు కదా, ఇంకా చాలక ఆ 7 దినాలు ఏమో ఫంక్షన్ జరుగుతున్న అన్ని రోజులు ఏడుస్తూనే ఉంది. తర్వాత పెద్ద నష్టం జరిగింది. అది గుర్తుందా? ఆమె ఏడవడం వలన ఒక పెద్ద నష్టం, 2-3 రకాల నష్టాలు జరిగినాయి అక్కడ. గుర్తుందా మీకు? అది ఉందండి. వాళ్ళ ఇంటిని చదువుదాం. అంటే గుర్తుండకపోవచ్చు బహుశా. చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపనైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని అన్నప్పుడు ఆమె వారి విందు దినములో 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చాను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా, ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపాను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దోడుతో దున్నకపోయిన ఎడలా నా విప్పుడు కథను విప్పలేకేంద్రని వారితో చెప్పాను. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, అతని భార్య అతని స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇవ్వబడింది. చాలమ్మా. ఏమేమి జరిగినాయి? 3 నష్టాలు జరిగినాయి ఇక్కడ. 3 విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదివారు కదా సిస్టర్, మీరందరూ వాక్యం పరిశీలిస్తే మీరు చెప్పొచ్చు ఏమేమి నష్టాలు జరిగినాయి. ఇప్పుడు కథ ఎవరితో అయితే పందెం కాశాడో సంసోన్ గారు, వాళ్ళ దగ్గర ఓడిపోయాడా లేదా? ఓడిపోయాడా? వాళ్ళు కథ భావం చెప్పేశారు కదా. కథ భావం వాళ్ళు ఎలా చెప్పారు? వాళ్ళు ఎలా చెప్పుండొచ్చు కథ భావం? కొడుకు కథని వాళ్ళు ఎలా విప్పగలిగి ఉండొచ్చు? ఆమె నుండి అడగడం మాత్రమే కాదు, ఏడవడం మాత్రమే కాదు, పీడించడం మాత్రమే కాదు, మళ్ళా ట్రాన్స్ఫర్ చేసింది ఇమ్మీడియట్గా బీబీసీ కంటే ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసింది. లేడీస్లో ఉన్న బిగ్గెస్ట్ వర్స్ట్ హ్యాబిట్ గుర్తుపెట్టుకుని ప్రియులారా, క్రైస్తవులంగా మనం
క్రైస్తవులంగా మనం అలా ఉండకూడదు. నీ పొరుగువానితో వ్యాజ్యమాడవచ్చును గాని నీ పొరుగువాని గుట్టు బయట పెట్టకూడదు అన్నది సామెతల గ్రంథంలో. ఎవరిదన్నా గుట్టు సిస్టర్ ఇది మీ మనసులో ఉంచుకోండి అని చెప్తే చాలు, అని చెప్పిన మరుక్షణం ఇంకొకరికి వెళ్ళిపోయింది అనమాట, ఇంకొకరి చెవిలోకి వెళ్ళిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలకు అలాంటి లక్షణం ఉండకూడదు. చెప్పేసింది ఆవిడ, వాళ్ళు పొడుపు కథను విప్పేశారు. విప్పేసిన తర్వాత ఈయన ఓడిపోవాల్సి వచ్చింది, వాళ్ళకి బట్టలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కదా. తర్వాత కొంతమందిని చంపవలసి వచ్చింది. తర్వాత తన భార్య ఇంకొకరికి భార్యగా ఇవ్వబడింది. చాలా విషయాలు జరిగాయి. ఎందుకు ఈ ఏడుపు? అనవసరమైన ఏడుపు, అవసరమే లేదు అక్కడ ఏడుపు. ముఖ్యంగా స్త్రీలమైన మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ ఏడుపును అద్భుతమైన విషయాల కొరకు మనం ఏడవాలి. యేసు ప్రభు ఏడ్చాడు దేనికి? మరణము నుండి తప్పించమని ఏడ్చాడు ఆయన, అంగీకరించమని ఏడ్చాడు ఆయన, అవిశ్వాసాన్ని చూసి ఏడ్చాడు ఆయన, లోబడనొల్లని ప్రజల నిమిత్తం ఏడ్చాడు ఆయన. మన ఏడుపు కూడా అలా ఉండాలి. పౌలు గారు అంటారు, నేను ఎంతగా ఏడుస్తున్నానో మీకు తెలుసా, ఎంతగా ఏడుస్తున్నానో తెలుసా. సమయం అయిపోయింది, నేను ముగించవలసి ఉన్నది. నెక్స్ట్ సెషన్లో నేను జ్ఞాపకం చేస్తాను, మరలా చెప్తాను ఈ మాటలన్నీ కూడా. అపోస్తుల కార్యములు 20:19 శోధన సంభవిస్తే ఆయన ఏడ్చాడు. 20:31 కూడా కన్నీళ్లు విడుస్తూ నేను ఎలా బ్రతికానో మీకు తెలుసు కదా అంటాడు పౌలు గారు. లోబడనొల్లకపోతుంటే ప్రజలు మనం ఏడవాలి. అవిశ్వాసులుగా ఉన్న మన కుటుంబీకులను బట్టి మనం ఏడవాలి. లోబడనొల్లని మన బిడ్డల కొరకు మనం ఏడవాలి. మన భర్త రక్షింపబడకపోతే ఏడవాలి. మనతో పాటు మోకరించకపోతే మనం ఏడవాలి. పిల్లలు బైబిల్ చదవకపోతే మనం ఏడవాలి. మనం ఏడవలసిన రీజన్స్ చాలా అద్భుతమైనవండి. మనం ఏడుద్దాం అలాంటి విషయాల్లో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ అనవసరమైన వాటిల్లో ఏడ్చేవారుగా మనం ఉంటే, సంసోను భార్యలాగా, ఇశ్రాయేలీలాగా మనం ఉంటే దేవుడు ఏడుస్తాడు మనల్ని బట్టి. ఎందుకు? మనలో ఉన్న ఇంకా వాక్యానికి లోబడని వాళ్ళని స్థితిని బట్టి. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి ముందు, కానీ సమయం లేదు. నెక్స్ట్ సెషన్ వరకు ప్రభు చిత్తానుసారంగా మనం వెయిట్ చేయవలసిందే. కన్నీరు చాలా విలువైంది, చాలా విలువైంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉంటే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. ఒక మనిషి మారుతాడు మనం ప్రార్థనలో ఏడిస్తే. దేవుని దగ్గర మొరపెడుతూ ఏడిస్తే కన్నీటి ప్రార్థన అనేక మందిని మారుస్తుంది. గొప్ప గొప్ప భక్తుల జీవితాలలో, వాళ్ళ సాక్ష్యాలలో మీరు గమనిస్తే, మీరు బుక్స్ చదివే మీ అలవాటు మీకుంటే, ఆత్మీయమైన స్పిరిచువల్ బుక్స్ చదివే అలవాటు ఉంటే, లేకపోతే ఇంటర్నెట్లో ఏమైనా టెస్టిమోనీస్ ఆఫ్ అసెంబ్లీస్ అనే బుక్ ఉంటుంది, నెట్లో మీరు చదవండి. అవి చదువుతుంటే అనేక మంది సాక్ష్యాలలో కనబడే ప్రప్రథమమైన మాట ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మ కన్నీటి ప్రార్థన, మా అమ్మ కన్నీటి ప్రార్థనే నన్ను ఇంత భక్తిపరుణ్ణి చేసింది, భక్తిపరురాలని చేసింది అని సాక్ష్యం చెప్తుంటారు. ఎంతమంది మన బిడ్డలు మన గురించి చెప్పగలరు? మనం చెప్పగలం ఆఫ్ కోర్స్. నేను భక్తిగా ఉన్నానంటే నా తల్లి ప్రార్థన, నా తండ్రి ప్రార్థన. ఖచ్చితంగా 110%. వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేయకపోతే, క్షేమంగా ఉన్నామన్నా కూడా వారి ప్రార్థన మా భక్తి కాదు. దేవుని కృప వారి ప్రార్థన, మీ ప్రార్థన. ప్రార్థన కన్నీటితో కూడిందైతే చాలా అద్భుతాలు జరుగుతాయి. దేవుని చిత్తానుసారమైందై ఉండాలి. చిన్న చిన్న వాటికి ఏడ్చేవారిగా మనం ఉండకూడదు. బైబిల్ సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి అని చెప్తుంది. ఏడుపు వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో బైబిల్ మనకు బోధిస్తుంది. నెక్స్ట్ సెషన్లో చూద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఎడల దీవించి ఆశీర్వదించునుగాక, మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.